Very recently, Supreme Court of India has issued a notice to the government of India about the issue called manual scavenging. అంటే రీసెంట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన నోటీస్లో వాళ్ళు అడిగింది ఏంటంటే మాన్యువల్ స్కావెంజింగ్కి సంబంధించి అట్ ద సేమ్ టైం ఎవరెవరైతే సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్కి సంబంధించి ఆ లేబర్ ఉన్నారు వాళ్ళకు సంబంధించి వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ ప్రొసీజర్. So the Supreme Court of India has recently asked the government of India to look into the issue seriously and try to come out with some possible ways to replace this very old system of manual scavenging with a better option. దానికి రీజన్ కూడా ఉంది. మనకి చాలా ఇయర్స్ నుంచి కూడా మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఒక డిబేటబుల్ ఇష్యూ ఉంది. ఈవెన్ టుడే వేర్ వీఆర్ లివింగ్ ఇన్ ది ఎరా ఆఫ్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్, మాన్యువల్ స్కావెంజింగ్ ఉందని చాలామంది కూడా తెలియదు. సో మాన్యువల్ స్కావెంజింగ్ లేదంటే ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్కి సంబంధించి ఎవరెవరైతే ఆ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారో అందులో చాలామంది చనిపోతున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా వాళ్ళొక రిపోర్ట్ కూడా ఇచ్చి స్టడీ క్లియర్గా మనకు కొన్ని ఫ్యాక్ట్స్ మెన్షన్ చేశారు. అంటే 2011 నుంచి 2015 దాకా తీసుకుంటే అరౌండ్ 270 పీపుల్ డైడ్. 2011 to 2015లో అరౌండ్ 270 పీపుల్ డైడ్ ఓన్లీ ఇన్ దిస్ మాన్యువల్ స్కావెంజింగ్. అదే 2016 నుంచి 2020 దాకా తీసుకుంటే అరౌండ్ 340 పీపుల్ డైడ్. అంటే మనకు ఆ 5 years ఆఫ్ స్పాన్లో 28% ఇంక్రీజ్ అయింది ద నెంబర్ ఆఫ్ డెత్స్. The number of deaths increased for around 28% from those 5 years to these 5 years, which is definitely a pathetic fact. And something which is more worrisome is ఎవరెవరైతే చనిపోతున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ కూడా చాలామందికి రీచ్ అవ్వట్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి క్లియర్గా నోటీస్లో మెన్షన్ చేశారు. ఈ నెంబర్ ఆఫ్ డెత్స్ ఎక్కడి నుంచి ఎక్కువ ఉన్నాయంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ దిస్ మాన్యువల్ స్కావెంజింగ్ ఈజ్ ఫౌండ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. అంటే ఈ 340 పీపుల్ ఎవరైతే చనిపోయారో అరౌండ్ అవుట్ ఆఫ్ దీస్ 340 పీపుల్ 52 పీపుల్ ఆర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. వాళ్ళు చేసిన స్టడీలో క్లియర్గా ఏం చెప్పారంటే చనిపోయిన ప్రతి ముగ్గురులో ఒకరికి కాంపెన్సేషన్ అనేది రాలేదట. సో అరౌండ్ అబౌట్ 1 in 3 people who died in the process of manual scavenging, 1 person did not get the compensation that he or she deserves. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. మహారాష్ట్రకి సంబంధించి 32 పీపుల్ చనిపోతే 32 పీపుల్లో 30 పీపుల్ ఈవెన్ నౌ డిడ్ నాట్ రిసీవ్ దేర్ కాంపెన్సేషన్, విచ్ ఈస్ ఎ ట్రాజెడీ, విచ్ ఈస్ ఎ ఫెయిల్యూర్. 2014లో కూడా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మాన్యువల్ స్కావెంజింగ్ అనేది నిజం చెప్పాలంటే ఇప్పుడున్న టెక్నికల్ అడ్వాన్స్మెంట్లో, ఇప్పుడున్న 21st centuryలో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈజ్ అ బిగ్ ఏరియా ఆఫ్ కన్సర్న్. దానికి సంబంధించి మనం జనరల్గా మన కొలోకియల్ లాంగ్వేజ్లో సఫాయి కర్మచారీస్ అంటాం. సో ఐ థింక్ దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఏరియా దట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ రీసెంట్లీ ఎంఫసైజ్డ్ ఆన్ to make sure to find the possible ways to replace the very old safai karamcharis, that's a manual scavenging and septic tank cleaning where the men are involved, the labor are involved, to find some possible ways to replace that with a better option, and also make sure that no deaths should happen. If at all deaths happen, the compensation which is least expected should reach the members of the family of the deceased as soon as possible. So this is a very painful article that appeared on the newspaper recently about manual scavenging and septic tank cleaners, and the article came on the newspaper with the headline "Dirty Truth." And like the headline says, yes, this truth is really painful and really sad. At least from now, let's hope that the coming generation, the coming decades, the coming years will see a possible way to replace this manual scavenging with a better option.